హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదా! ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. మరి అందులో భాగంగా ప్రతిరోజు నా డైట్ వీడియోలు పెడుతున్నాను. ఇప్పటికైతే నేను 5 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. మరి నాతో పాటు ఎవరైనా వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో కామెంట్ చేయండి. ఎలా ఏంటి అనేది మొత్తం చెప్తానన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. రోజులాగానే లేవగానే 250 నుంచి 300 ml వాటర్ తీసుకుంటాను. ఈరోజు కూడా అలానే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత 6:30 నుంచి 7 మధ్యలో ఇంకొకసారి ఏదైనా డిటాక్స్ డ్రింక్ తీసుకుంటాను. ఈరోజైతే మాత్రం అఫ్రెష్ తీసుకున్నాను. ఇంకేం తీసుకోలేదన్నమాట. ఇంకా దాని తర్వాత మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు కూడా షేక్ తీసుకున్నాను. హెర్బల్ లైఫ్ షేక్. కాకపోతే రోజు షేకర్ కప్లో తీసుకుంటాను కదా, ఈరోజు ఇలా తీసుకుంటున్నానే అనుకుంటున్నారా? మా వారికి కూడా హెల్దీ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అది మిక్సీలో వేసాను. దానిని మా వారికి ఇద్దాము అనుకునే లోపు లేట్ అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళి తాగుతాను అన్నారు. ఇంకా వేరే షేకర్ కప్ లేదు కదా అని ఇంకా ఈ షేకర్ కప్లోనే పోసేసి ఇచ్చేసానమాట. ఇంకా నాకు షేకర్ కప్ లేదు. ఇంక అందుకని చెప్పేసి ఇంకా అదే మిక్సీలో ఇంకా మిక్సీ ఉంది కదా అని చెప్పి ఇంక అందులోనే మిల్క్ వేసేసుకొని పౌడర్స్ వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ బ్లెండ్ చేసుకొని ఇంకా నేను గ్లాస్లో పోసుకొని తాగేసాను. అందుకని ఇలా వచ్చిందనమాట. అంటే మా వారికి చేసిన షేక్లోనే నేను వేసుకున్నాను కాబట్టి ఇలా ఉంది. అది హెర్బల్ లైఫ్ షేక్ కాదు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపిన షేక్ అనమాట. అది కూడా మీకు ఒకరోజు చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది. ఇంకా దాని తర్వాత ఓన్లీ మార్నింగ్ కర్రీ ఒకటే చేశాను. ఇంకా చట్నీ తిరగమాత పెడదామని చెప్పేసి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా అందులో తాలింపు గింజలు ముందు నేను మినప్పప్పు పచ్చిశనగపప్పు వేస్తాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా మిగిలినవి అంటే జీలకర్ర, ఆవాలు ఇవి తర్వాత వేస్తాను అనమాట. అన్నీ ఒకేసారి వేయను. అవి తొందరగా వేగుతాయి కదా, ఇవి కొంచెం లేట్ అవుతాయని చెప్పేసి ఇవి ముందు వేస్తానన్నమాట. ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి 2 కూడా వేసేసి ఇంకొంచెం వేగనిస్తాను. ఇది చట్నీలో పెట్టిన గెంట అనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ చట్నీ పంపిస్తుంది అత్తమ్మ. దగ్గర దగ్గర 1 కేజీ 1.5 కేజీ అన్ని చట్నీలు పంపించేస్తుంది. టమాటా, పండుమిర్చి, ఇంకా చింతకాయ చట్నీ, ఉసిరికాయ తొక్కు చట్నీ ఇలా 5-6 రకాలు పంపిస్తుంది. అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు ఎంత కావాలో అంత ఆ రోజు తీసి వేసుకుంటాను అనమాట. మళ్ళీ మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అందులో పెట్టి నాకు కావాల్సినంత తీసుకున్నాను కాబట్టి ఈ గెరెట్తో, అందుకని గెరెట్కి చట్నీ అయిందనమాట. ఇంకా దాని తర్వాత ఇదిగోండి వెల్లుల్లి, ఒక 5 వెల్లుల్లిని కొంచెం బాగా దంచి వేసేస్తాను. దాంతోపాటు ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసేసారనమాట. ఇంక ఇవి వేసిన తర్వాత ఇవి బాగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో చట్నీ వేసేసి కొంచెం సేపే, ఎక్కువసేపు మళ్ళీ వేయించకూడదు. ఆల్రెడీ టమాటాలని బాగా ఉడకబెట్టి పెడతారు కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు టమాటా చట్నీకి. ఈరోజు నేనైతే టమాటా చట్నీ వేస్తున్నాను. అదే పండు మిర్చి వాటికైతే సపరేట్గా ఉంటుంది, అందులో టమాటాలు అవి కూడా వేస్తాము. ఇంకా దీనికైతే ఇంకా అవన్నీ ఏం అవసరం లేదు. ఓన్లీ తాలింపు పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత చట్నీని తిరగమాతలో వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా అలానే నాకు కొంచెమే 1 వీక్కి సరిపోయేంతే వేసుకుంటాను. ఎక్కువ వేసుకొని మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ మారిపోద్ది. అందుకని కొంచెమే వేసుకుంటాను. అంటే ఇదొక్క చట్నీయే కాదు కదా, తర్వాత మళ్ళీ గోంగూర చట్నీ అని, దోసకాయ చట్నీ అని ఇలా రోటి పచ్చళ్ళు కూడా చేస్తాను కాబట్టి ఇది ఎప్పుడైనా వేసుకోవడానికి సరిపోద్దులే. ఈ వర్షాకాలంలో కొంచెం వేడివేడి అన్నంలో తినొచ్చు అని చెప్పి కొంచెమే వేశాను. ఇది మాకు 1 వీక్ పైనే వస్తుంది. మా వారికైతే ఈరోజు మామిడికాయ చట్నీ పెట్టాను. ఎందుకంటే లాస్ట్ టైం మా బంధువులు వస్తూ వస్తూ వాళ్ళ ఇంట్లో చెట్టుకు కాసాయని చెప్పి ఒక 10-15 కాయలు తీసుకొస్తే అవి నేను పెట్టానన్నమాట. ఇంకా అది ఉంది. ఇంకా అది కొంచెం వేసానన్నమాట. కర్రీతో పాటు అది కొంచెం వేసి మా వారికైతే పెట్టేసేసాను. ఇంకా నాకు మామిడికాయ పచ్చడి తినకూడదు కదా అని చెప్పి ఎక్కువ ఇది వేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా ఉంటుందిలే అని చెప్పేసి. ఇంకా చట్నీ తాలింపు పెట్టిన తర్వాత ఇంకా గిన్నెలు అలా ఇంకొంచెం పనులు ఉంటే చూసేసుకొని ఇంకా 1:30కి అయితే
భోజనం స్టార్ట్ చేశాను అనమాట. భోజనంలో రోజులాగానే క్యారెట్, కీరా పెట్టుకున్నాను. ఇదిగోండి నేను వేసిన టమాటా చట్నీ. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాను. చట్నీ ఏదైనా సరే నేను 1 స్పూన్ అయితే నెయ్యి తీసుకుంటాను అనమాట. ఇంకా కర్రీలో వేసుకోను. ఇంకా కర్రీ అయితే ఈరోజు చూసారు కదా, కాకరకాయ కర్రీ చేశానని చెప్పాను కదా, అందులో పల్లీలు కూడా వేస్తాను. పల్లీలు ప్రోటీన్ కదా, అందుకే అవి వేశాను. ఇంకా మనకి ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే కాకరకాయ కర్రీలో చేదు ఉండదనమాట. ఎందుకంటే ఈ ఉల్లిపాయలు, ఈ పల్లీలు తగులుతూ అంత చేదు అనిపించదు మనకి. ఇంకా కొబ్బరి కారం వేశాను దీంట్లోకి. కారం అయితే ఇంతకుముందు బెల్లం వేసేదాన్ని కొంచెం, కాకపోతే ఇంక ఇప్పుడు ప్రీ డయాబెటిక్ వచ్చిన తర్వాత ఇంకా బెల్లం వేయడం లేదు. ఉల్లిపాయలే ఎక్కువ కట్ చేసి వేస్తున్నాను. ఇంక ఈ పల్లీలు వేస్తున్నాను. ఇంకా వీటితో నాకంత చేదు అనిపించట్లేదు, బాగుంటుందని చెప్పేసి ఇంకా మా వారు కూడా వీక్లీ వన్స్ చేయని చెప్పి తెస్తూనే ఉన్నారనమాట. ఇంకా దీంతో అయితే నా భోజనం కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం. ఇంకా దీని తర్వాత కొంచెంసేపు టీవీ చూశాను. టీవీ చూసి ఇంకా 3:30కి అలా పడుకున్నాను. పడుకొని మళ్ళీ 4:30కి లేచిన తర్వాత ఇంక ఈరోజు కూడా వాకింగ్ చేయను. వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమి చేయను. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా దాని తర్వాత 5కి అలా ఒకసారి ఆ ఫ్రెష్ తీసుకున్నాను. ఇంకా ఫ్రెష్ తీసుకొని మళ్ళీ కొంచెం ఇల్లు చిమ్మటం, అలా బట్టలు మడత పెట్టడం, అలా పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూసేసుకున్నాను. ఇంట్లో పనులు మొత్తం నేనే చేసేసుకుంటాను, ఎవరు హెల్ప్ తీసుకోను అనమాట. ఇంకా పనులన్నీ చూసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత మా వారికి టీ కానీ డీటాక్స్ కానీ ఏది కావాలంటే ఇంకా అది ఇచ్చేస్తాను. ఇంక ఇచ్చేసి దాని తర్వాత నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను. నైట్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు బొరుగులు మిక్చర్ ఉంటుంది కదా, అలా కలుపుదామని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నాను. మొన్న గుగ్గిళ్ళు అంటే 5 రకాల పప్పులన్నీ నానబెట్టి ఉడకబెట్టాను కదా, అవి కొంచెం మిగిలాయి. ఇంకా వాటితో పాటు మరమరాలు, ఇంకా ఇవి ఉన్నాయి కదా, కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి, ఇంకా 4 ఎగ్స్ బాయిల్ చేసేసి అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవి అన్నీ వేసేసి, ఒక టమాటా ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి కదా, అందుకని ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఇంకా కొన్ని పచ్చిమిర్చి, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ చల్లి నిమ్మకాయ పిండేసేసుకొని ఇంక ఇవి పెట్టుకొని తినేసేసాం అన్నమాట. ఈరోజు ముగ్గురం అయితే ఇదే తినేసాం నైట్ డిన్నర్. ఇంకా తినేసేసి కొంచెంసేపు టీవీ చూసేసి 10:30కి పడుకున్నాం. మరి ఇవ్వండి నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 40వ రోజు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్. మరి వీడియో నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.